తాజా అంశాన్ని చూస్తున్నాం. మృతి చెందిన బంధువు దశదిన కర్మకు వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబాన్ని బావి రూపంలో మృత్యువు కబళించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో బావిలో కారుపడి 2 చిన్నారులతో సహా దంపతులు మృతి చెందారు. దుబ్బాక మండలం బలవంతపూర్కు చెందిన రాజు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. భార్య భాగ్య వారి 2 చిన్నారులతో కలిసి మృతి చెందిన బంధువు దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా బలవంతపూర్ శివారులో కారు బావిలో పడిపోయింది. కొంత సమయం తర్వాత జరిగిన ఘటన గుర్తించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అర్ధరాత్రి బావిలో పడిన కారును, 4 మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? రాకేష్, మనం చూసినట్లయితే సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. సమీప బంధువు ఎవరైతే ఉన్నారో వారి బంధువు దశదిన కర్మకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మనకి బావిలో పడి మృతి చెందిన పరిస్థితి ఉంది. సో మనకి సిద్దిపేట మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన ఈ 4 సిద్దిపేట పట్టణంలో ఉన్న బంధువు ఇంటికైతే వెళ్లారు. అక్కడ వారి దశదిన కర్మ ఏదైతే ఉందో బుధవారం రోజున ఆ కార్యక్రమానికి హాజరై తిరిగి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఇంటికి బయలుదేరి వారికి సంబంధించిన సొంత డిజైర్ కారులో ఇంటికి బయలుదేరిన క్రమంలో ఆ కారులో రాజుతో పాటు అతని భార్య భాగ్య, కొడుకు నియాన్స్, అలాగే కూతురు సాన్విత 4 ఉన్నారు. ఇంకా సేపట్లో అంటే సుమారుగా వారి గ్రామ సమీపానికి చేరుకున్నారు. ఇంకో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రమంలో ఇంటికి గమ్యాన్ని చేరుకుంటామన్న క్రమంలోనే రాత్రి సమయంలో ఆ కారు అదుపు తప్పి బావిలోకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దుబ్బాక మండలానికి చెందిన వీరి విలేజ్ అయితే బలవంతపూర్గా మనకు తెలుస్తుంది. అలాగే వీరు ఇంకో 10 కిలోమీటర్ల దూరం అంటే అప్పనపల్లి గ్రామంలో ఆ గ్రామ శివార్లో రోడ్డు పక్కన ఒక బావి ఉంది. దానికి ఎలాంటి ప్రహారీ కూడా లేదు. ఆ ప్రహారీ లేకపోవడం వల్ల వీరి కారు రాత్రి కావడం వల్ల నేరుగా వెళ్లి బావిలో పడినట్టుగా తెలుస్తా ఉంది. సుమారు మనకు 9 నుంచి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది ప్రాథమికంగా. సో ఈ సిద్దిపేటకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాత్రి అయింది, అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదనే క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అనంతరం ఇది వారి మొబైల్ కలవకపోవడం, తద్వారా వారికి అనుమానం కలిగి నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే పోలీసులు వారి సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేయడం జరిగింది. సిగ్నల్స్ వచ్చేసి అక్కడ బావి దగ్గర చివరిగా కనిపించడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా కారు బావిలో పడినట్టుగా నిర్ధారించారు. అనంతరం రాత్రి సుమారు 1 గంటల క్రమంలో ఇక్కడ మనకి పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది చర్యలను వేగవంతం చేశారు. అక్కడి నుంచి క్రేన్ సాయంతో కారును వెలికి తీశారు. సుమారు ఒక 2 నుంచి 3 గంటల సమయం పట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే అప్పటికే కారు బయటికి తీసిన క్రమంలోనే ఈ ఒకటే కుటుంబానికి చెందిన 4 కూడా విగతజీవులుగా మారిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక కార్యక్రమం ఏదైతే ఉందో దశదిన కార్యక్రమం, దానికి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో విగత జీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో కన్నీరు మున్నీరుగా వెలిపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే రాజు ఇసుకతో పాటు అక్కడ లోకల్ సంఘాల వ్యాపారం కూడా చేస్తారని చెప్పేసి మనకు సమాచారం ఉంది. అలాగే భాగ్య ఇంట్లోనే ఉంటారు, పిల్లల్ని చూసుకుంటారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఈ లోపలే వాళ్ళకి బావి రూపంలో మృత్యు కవరేజ్ చేసినట్టుగా వాళ్ళకి ఇంకా అక్కడ రోజించిన పరిస్థితి ఏదైతే ఉందో స్థానికులను కూడా కలిసి చేసింది. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో కూడా మనకి మెదక్ నుంచి హుస్నాబాద్ వెళ్తున్న క్రమంలో చితాపూర్ హైవే పక్కన చితాపూర్ సమీపంలో సుమారు 5 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే కారు బావిలోకి తీసుకెళ్లి ఆ ఘటనలో తల్లి కుమారుడు 2 కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. వారిని రక్షించే క్రమంలో ఒక గజయితగాడు కూడా మరణించిన పరిస్థితి ఉంది. సుమారు 5 సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ సమీప గ్రామాల ప్రజలు ఏదైతే ఉన్నారో వారు ఆ బావిల పక్కన ప్రహారీలు నిర్మించుకోవాలని చెప్పేసి నిర్ణయిస్తున్నారు. ఆ నిర్మించిన పరిస్థితి కూడా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం దాన్ని విస్మరించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు జరిగిన తాజా ఘటన ఏదైతే ఉందో ఆమెకు నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఒక ఇంకా ఇప్పటికైనా వాళ్ళు పట్టుకుంటే బాగుంటుందని చెప్పి తెలుస్తుంది. అది కాకుండా ఇక్కడ మరణించిన మనకి 4 మృతదేహాలని స్థానిక దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రికి శవ పరీక్ష నిమిత్తం తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దీన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రశాంత్, ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? ఈ ఘటన నిద్రమత్తు వల్ల జరిగిందా లేక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు? అయితే రాకేష్, మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే వారు సుమారు 8 నుంచి 9 గంటల ప్రాంతంలో సిద్దిపేట నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి సిద్దిపేట సుమారు ఒక 30 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అంత ఎక్కువ టైం కూడా పట్టుండకపోవచ్చు. నిద్రమత్తు అనేది కారణం కాకపోవచ్చు, కానీ అతివేగం మాత్రమే కారణం అయ్యుండొచ్చు అని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు ప్రశాంత్.